ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబుని మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. నిజంగా ఎందుకు యోబును మొదట దానికంటే డబల్ బ్లెస్సింగ్ ఎలా పొందుకున్నారు అని అంటే, ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యథార్థవంతుడిగా నీతివంతుడిగా ఉండినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అపవాది పెట్టినటువంటి ప్రతి శోధనలో కూడా ఆయన జయించి ఎక్కడ కూడా యోబు నోటి మాట ద్వారా కూడా పాపము చేయకుండా ఉండినటువంటి విధానమును బట్టి ఆయనను దేవుడు మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికంగా డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్తో ఇక్కడ యోబు గారిని దీవించడం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. యోబును ఏ రకంగా అయితే అధికంగా ఆశీర్వదించి ఉంటున్నాడో ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించాలి అని అనుకుంటున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, దేవుడు ఇచ్చినటువంటి ఈ చక్కటి జీవితంలో యథార్థంగా జీవిస్తూ నమ్మకంగా ఉంటూ నీ చుట్టుపక్కల వారితో కావచ్చు, నీ కుటుంబీకులతో కావచ్చు, అందరితో కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితంలో నీవు ఉండినప్పుడు, నిన్ను నీవు సెటరైట్ చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని కూడా ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆమె దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన నీకు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు. నువ్వు ఎటువంటి రకమైనటువంటి బ్లెస్సింగ్ నీవు కోరుకుంటున్నావో ఆ బ్లెస్సింగ్ అన్నిటినీ కూడా ఈరోజు ఆయన విడుదల చేయబోతున్నాడు. నీ జీవితంలో నీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. సమస్తమును కూడా ఆయన నీకు ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగించబడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయనుగాక. ఆమె మరి అందరం కలుగుసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. అయ్యా, నీ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బిడ్డలు తండ్రి యొక్క న్యూస్ ప్రోగ్రామ్ని చూస్తుంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించే దేవుడు అని నేను నమ్ముచుంటున్నాను. ఈరోజు వాగ్దానం ద్వారా నీ బిడ్డల హృదయాన్ని మీరు తృప్తిపరిచిన ఆయన దేవా, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ దిన సమృద్ధి చేత, ఈ దిన మేలుల చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.